హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా ఒక చక్కని డ్రింక్తో మీ ముందుకు వచ్చానండి. అందుకోసం కావాల్సింది ముందుగా బాదాం, కాజు, ఎండు ద్రాక్ష, గుమ్మడికాయ గింజలు, వాల్నట్స్, కర్బూజా గింజలు, అంజీర్, ఇంకా ఖర్జూరా. నా దగ్గర పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ లేవండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకొని చక్కగా మంచినీళ్ళతో 2-3 సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అందులోకి ఇంకొన్ని మంచినీళ్ళు వేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా మంచినీళ్ళే వాడండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూసేటప్పటికి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసి ఉంటాయండి. వాటర్ అన్నీ చూసారా, కలర్ చేంజ్ అయిపోయాయి. కలర్ చేంజ్ అయ్యాయి అనేసి వాటర్ని పడేయకండి. ఈ వాటర్తో సహా మనం నానేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. తర్వాత మనకు ఇందులోకి ఓట్స్ ఇంకా పాలు కూడా కావాలండి. నేను ఇక్కడ 2 కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఓట్స్ 1 కప్పు, ఇంకా పాలు కూడా 1 కప్పు తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. ఇంకా ఓట్స్ కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. మీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినడానికి సతాయిస్తుంటే మార్నింగ్ ఇది చేసి పెట్టండి. టమ్మీ ఫుల్గా ఉండటమే కాకుండా పిల్లలు ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. నేను ఇక్కడ పచ్చి ఖర్జూరా తీసుకున్నానండి, అందుకని నైట్ నానేసుకోలేదు. ఎండు ఖర్జూరా అయితే ఖచ్చితంగా నైటే నానేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోని గింజలు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇంకా 2 స్పూన్ల పీనట్ బటర్ కూడా వేసుకున్నానండి. పీనట్ బటర్ వేసుకున్న తర్వాత ముందుగా తీసుకొని ఉంచుకున్న చల్లని పాలు, ఇంకా అరటిపండు కూడా మిక్సీ జార్లోకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడం అంతే. ఇంకా ఇది మనం ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకునేదే అండి, అంతే. కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్నింగ్ 7-7:30కే వెళ్ళిపోతున్నారు కదండి. ఈ మధ్యలో వాళ్ళు మార్నింగే తినాలి, బ్రేక్ఫాస్ట్ అంటే తినలేరు కదా. అందుకని ఇలాంటి స్మూతీ చేసి పెడితే వాళ్ళకి హెల్త్తో పాటు చాలా ఎనర్జీ, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆకలేయదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. బాయ్.